100% కన్ఫర్మ్డ్ అయింది ఇప్పుడు ఎవరెవరు అంటే అసలు ఈ 9 మెంబర్స్ సెలబ్రిటీని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని సెలెక్ట్ చేశారు బ్రో, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, 9 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారా, ఇంకా 18 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వలేదు, మరి ఎందుకు ఇంటర్వ్యూస్ అంత లేట్ అవుతా ఉన్నాయంటే ఒక్క ఓట్ రా అన్నాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ మోక్షిత్. ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే 9 కామన్ మ్యాన్స్ 9 సెలబ్రిటీస్, అసలు 9 కామన్ మ్యాన్స్ వస్తూ ఉన్నారా లేదా 9 సెలబ్రిటీస్నే తీసుకుంటా ఉన్నారా? లాస్ట్ టైం లాగా కామన్ మ్యాన్స్ అని చెప్పేసి సీజన్కి ఒకరిని కామన్ మ్యాన్స్ తెచ్చినారు, పల్లవి ప్రశాంత్, టీజీ గణేష్, లేకపోతే మనకి ఆదిరెడ్డి, లేకపోతే మనకి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియదు నాకు, క్షమించండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి సీజన్కి ఒక కామన్ మ్యాన్ తెచ్చినారు, ఈసారి 9 మెంబర్స్ కామన్ మ్యాన్స్ని తీసుకొని వస్తారా నిజంగా అంటే నాకైతే నమ్మకం లేదు. 9 మెంబర్స్ కామన్ మ్యాన్స్ కంటెస్టెంట్ అయితే తీసుకొని రారు మోస్ట్లీ. ఎందుకు అంటారా? ఎందుకంటే ఇప్పుడు 9 కామన్ మ్యాన్స్ని తీసుకొని వస్తే షో కానీ అట్టర్ ఫ్లాప్ అయిందంటే బిగ్ బాస్ చరిత్రలోనే ది వరెస్ట్ షో అయితే అయిపోతుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో కామన్ మ్యాన్ వచ్చిన ప్రతి ఒక్కరైతే అంతగా సపోర్టివ్ కంటెంట్ అయితే ఇవ్వలేదు. మీరు ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే మీకు అర్థమైతే ఎవరెవరైతే వచ్చినారో, టీజీ గణేష్ కావచ్చు, లేకపోతే చాలామంది వచ్చినారు, ఒక్క కంటెంట్ ఇచ్చింది నాకు తెలిసినంతలో ఈ ఆదిరెడ్డి సగం సగం ఇచ్చినాడు, ఇంకోటి మన పల్లవి ప్రశాంత్ ఇచ్చినాడు తప్పితే ఇంకా మిగతా కామన్ మ్యాన్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళు ఎవ్వరు కంటెంట్ ఇవ్వలేదు. ఈసారి 9 మెంబర్స్ని తీసుకొని వచ్చి పెడితే కంటెంట్ ఇస్తారా అంటే నో ఛాన్స్. 9 మెంబర్స్ని అయితే తీసుకున్నారు. ఆ 9 మెంబర్స్ని కూడా మీరు ఆలోచించేది ఏంటంటే మేము వీడియో పెట్టాం కదా, అప్లై చేసాం కదా, నేను సెలెక్ట్ అవుతానేమో అని చెప్పేసి భ్రమలో ఉంటే మీరు అట్లా కాదు. వాళ్ళు సెలెక్ట్ చేయడం కూడా మీకంటూ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి, మీకంటూ కొంచెం ఇన్ఫ్లుయెన్స్, మీకంటూ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, యూట్యూబ్లో కొంచెం ఫేమ్, ఏదో కొంచెమన్నా అవగాహన ఉండే కంటెస్టెంట్లని కామన్ మ్యాన్లుగా తీసుకుంటారు తప్పితే ఏదో ఇంటి దగ్గర పని చేసుకునేటోళ్ళని, జాబులకు పోయేటోళ్ళని, లేకపోతే బైక్ మెకానిక్లని, ఆటో డ్రైవర్లని అట్లా తీసుకోరనే ఛాన్స్ అయితే 99% ఉంది. అది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకు అంటారా? 9 కామన్ మ్యాన్స్ని తీసుకొని వస్తే వాళ్ళకి యాక్చువల్గా మీకు ఒక స్క్రిప్ట్ అయితే ఇప్పుడు చెప్పి చూపిస్తాను. ఎందుకు సెలెక్ట్ చేయరు అంటే, ఇప్పుడు నేనే కామన్ మ్యాన్, నేను ఇప్పుడు హౌస్లోకి వెళ్ళినానంటే ఇప్పుడు నేను కామన్ మ్యాన్ అయ్యండి, నాతో పాటు సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళగానే ఏం చేస్తా, ఈయన హీరో, ఈ మేడం సీరియల్లో యాక్ట్ చేసింది, మా ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు, లేకపోతే ఈయన కమెడియన్, మేము జబర్దస్త్లో చూసినాము, సార్ సార్ అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గర బెత్తి చూపులు చూసుకుంటూ, లేకపోతే దిక్కులు చూసుకుంటూ వాళ్ళ దగ్గర అయ్యో సార్ సార్ నేను పెద్ద ఫ్యాన్ సార్, మీకు చూసేటోళ్ళం సార్, మా పిల్లలు తినేటప్పుడు చూసేవాళ్ళు మిమ్మల్ని అని చెప్పేసి మాట్లాడితే కంటెంట్ రాదు. ఎందుకంటే కామన్ మ్యాన్ చేసే ప్రతి ఒక్క పని ఏంటంటే ఎవరైనా సెలబ్రిటీస్ కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఓవర్ రియాక్ట్ అవుతారనమాట. అది వాళ్ళు కామన్ మ్యాన్ పంపిస్తే కానీ ఆడికి వెళ్ళిన తర్వాత సార్ మేడం అన్నారంటే కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లోకి పంపించేదే ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి. అట్లా అని చెప్పేసి నీ కామన్ మ్యాన్ పంపించేసినారు కదా, లేదా నువ్వు సెలబ్రిటీల మధ్యలో ఉన్నావు కదా, మన పౌరుషం చూపించాలా, మన యాటిట్యూడ్ చూపించాలా, మన బలం చూపించాలా, ఎత్తేస్తా పొడితేస్తా అంటే అది కూడా సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటే వీడేంట్రా కామన్ మ్యాన్కి వచ్చి మన మీద అని చెప్పేసి నెగిటివ్ థాట్స్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. అట్లా అని చెప్పేసి నువ్వు వెళ్ళి సార్ మేడం మేము చూసేటోళ్ళం, మేము ముద్దలు తిన్నాం, మేము పిల్లలకి చూపించినాం అంటే కూడా నెగిటివ్ అవుతుంది. వీడేంట్రా అంత ఛాన్స్ వచ్చి ఆడబోద్ది వాళ్ళని అడుక్కుంటా ఉన్నాడు, లేదా వీడేంట్రా కామన్ మ్యాన్ అయింది వాళ్ళ మీద రివర్స్ అవుతా ఉన్నాడు. టూ సైడ్స్ కూడా కత్తి ఏదైతే పదును ఉంటుందో ఇట్లా దిగుతుంది, ఏది చేసినా రాంగ్ అవుతుంది కామన్ మ్యాన్స్ వెళ్ళిన తర్వాత. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే కామన్ మ్యాన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ టైప్, కొంచెమన్నా ఫాలోవర్స్ లాగా ఉండి, కొంచెమన్నా ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉండి, కొంచెమన్నా ఒక అవగాహన ఉండి, ఒక థాట్ అనేది ఉండి, వాళ్ళకి కొంచెం కంటెంట్ క్రియేట్ చేసేలాగా ఉండే వాళ్ళని మాత్రమే పంపిస్తారు. కామన్ మ్యాన్ అంటే మొత్తానికే కామన్ మ్యాన్ ఇట్లా పని చేసుకునే ఫార్మర్ని, లేకపోతే తిరిగే డ్రైవర్నో, లేకపోతే అట్లా పోయే జాబ్ పర్సన్నో, లేకపోతే హౌస్ వైఫ్నో అట్లయితే సెలెక్ట్ చేయరు. 100% సెలెక్ట్ చేయరు. ఎందుకు చెప్తా ఉన్నానంటే కంటెంట్ రాదు. ఇప్పుడు కంటెంట్ రాదు అంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. బిగ్ బాస్ ఫెయిల్ అయిపోయిందంటే మళ్ళీ కొత్తగా ఎవరిని తీసుకొని వచ్చి పెడతారు, వైల్డ్ కార్డ్స్ని పెడతారు. వైల్డ్ కార్డ్స్ని పెడితే మీరు లాస్ట్ సీజనే చూసినారు, ఫస్ట్ హాఫ్ వరకు సీజన్ ఇంకా ఎత్తిపోయిందిరా భయ్, ఇంకా ఏమీ లేదని మీకు కూడా తెలుసు సీజన్ 8 ఎట్లా జరిగిందో. ఆఫ్టర్ ఏదైతే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చారో దాని తర్వాత ఎక్కడి వరకు వెళ్ళింది సీజన్ అనేది మీకు కూడా తెలుసు. అట్లనే కామన్ మ్యాన్స్ 9 మెంబర్స్, సెలబ్రిటీ 9 మెంబర్స్ పెడితే ఇట్లా మళ్ళీ సేమ్ లైక్ లాస్ట్ టైం లాగా మీకు ఓజీ వర్సెస్ అది ఇది అని చెప్పేసి ఉన్నాయి కదా, అట్లా పెట్టినారంటే మొత్తానికి బిస్కెట్ అవుతుంది. అందుకే చాలా మటుకు కామన్ మ్యాన్స్ని అయితే మరీ ఏమీ అవగాహన లేని వాళ్ళైతే తీసుకోరు. కొంచెమన్నా బ్యాక్గ్రౌండ్ ఉండి, కొంచెమన్నా ఫాలోవర్స్, కొంచెమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే టైప్ ఉండే వాళ్ళనే తీసుకుంటారు. అసలు ఈ 9 మెంబర్స్ సెలబ్రిటీని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని సెలెక్ట్ చేశారు బ్రో, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, 9 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారా, ఈ 9 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారా అంటే ఇంకా 18 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వలేదు, ఇంకా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వాళ్ళలో 100% కన్ఫర్మ్డ్ అయింది ఇప్పుడు ఎవరెవరు అంటే
జబర్దస్త్ ఇమాన్యుల్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. ఎందుకంటే తను ఎంటర్టైనరు ప్లస్ చాలా షోలలో మీరు టాస్క్లు ఆడడం చూసారు, యాక్టివ్గా ఉండడం చూసారు. అతనైతే సెలెక్ట్ అయ్యాడు. అతని దగ్గర నుంచి కూడా మంచి కంటెంట్ వస్తుంది. సేమ్ లైక్ అవినాష్ ఉన్నాడు కదా, సేమ్ టైప్ అట్లనే. అండ్ ఇంకో కమెడియన్ జబర్దస్త్ నుంచి ఎక్స్ప్రెస్ హరి, ఆయన జబర్దస్త్లో పనిచేశాడు, పటాస్లో పనిచేశాడు, ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తాడు, రైటింగ్ ప్రెస్. అతను కూడా యాక్టివ్, టాస్క్లు అది ఆడడం కూడా జరిగింది. అతను కూడా లైక్ మంచి కంటెంట్ ఇస్తారు. ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూసుకుంటే పోతే ఇమాన్యుయల్, ఎక్స్ప్రెస్ హరి. ఇంకో ఎంటర్టైన్మెంట్ పర్సన్ ఎవరు అంటే యాదమరాజు లైక్ ఫ్రెండ్ లైక్ ఎక్స్ప్రెస్ హరి. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక పటా షో నుంచి, లేకపోతే యాదమరాజు ఒక కామన్ మ్యాన్, సేమ్ చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు కామన్ మ్యాన్ నుంచి వచ్చిన యాదమరాజు ఒక సెలబ్రిటీ అయ్యాడు. సేమ్ లైక్ ఈ కామన్ మ్యాన్స్ కూడా సేమ్ అట్లనే 9 మెంబర్స్. ఎవరైతే కామన్ మ్యాన్ నుంచి కొంచెం ఎదుగుతా వస్తూ ఉండింటారో వాళ్ళని తీసుకుంటారు. లైక్ మరీ కామన్ మ్యాన్ తీసుకొచ్చి పెట్టరు. అట్లే సేమ్ థర్డ్ పర్సన్ అయితే యాదమరాజు కూడా సెలెక్ట్ అయిపోయాడు. సేమ్ లైక్ తను కూడా ఫిజికల్ టాస్క్లు ఆడగలడు. తను కూడా ఎప్పుడో వెళ్ళాల్సింది తను, బట్ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ని అయితే సద్వినియోగం చేసుకుంటాడని అయితే నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు చేసుకుంటాడు అంటే తనకి ఫేమ్ ఉంది, తనకి లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ వే ఉంది. వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్, ఇమాన్యుయల్, ఎక్స్ప్రెస్ హరి, మన యాదమరాజు. ఇంకో ఎంటర్టైన్మెంట్ పర్సన్ ఎవరు జబర్దస్త్ ఉంటే రాకేష్ కూడా వస్తూ ఉన్నాడు. రాకేష్ కూడా మనకి మంచి కంటెంట్ అయితే ఇస్తాడు. మంచి ఆ సెటైర్లు వేయడమో, లేకపోతే ఆ ఓల్డ్ టీమ్మేట్ కదా, అంటే జబర్దస్త్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన, రాకేష్ అని ఆయన కూడా మంచి కంటెంట్ ఇస్తాడని నాకైతే నమ్మకం ఉంది. వీళ్ళ నలుగురు అయితే జబర్దస్త్ కేటగిరీ ఎంటర్టైన్మెంట్ నుంచి అయితే వస్తూ ఉన్నారు. ఇంకా ఫర్దర్గా ఈ లేడీస్, ఇప్పుడు జెంట్స్ నలుగురు అయిపోయారు, ఇంకా లేడీస్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, బాగా పేరు వినిపిస్తూ ఉంది, పెద్ద పేరు, బ్రాండ్ ఎవరు వినిపిస్తూ ఉందంటే మన అలెక్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష. ఎందుకు రమ్య మోక్ష అంత పేరు వినపడడానికి కారణం, ఫస్ట్ మీకు తెలుసా, ఫస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సెలెక్షన్లో జరిగింది పేరు రమ్య మోక్ష. ఈ సీజన్ 9లో ఫస్ట్ పేరు సెలెక్ట్ అయ్యింది రమ్య మోక్షదే. లేడీ ఫస్ట్ పేరు సెలెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైము. మీరు చూసి ఉండరు ఎక్కడ. రమ్య మోక్షని అయితే సెలెక్ట్ చేసుకున్నారు బిగ్ బాస్ టీం. ఆమె దగ్గర నుంచి కంటెంట్ ఉంది, టాలెంట్ ఉంది, రొమాంటిక్ ఉంది, లైక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఏమన్నా సాంగ్స్ పెట్టినప్పుడు డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేస్తుంది. ఏదేమన్నా టాస్క్లు పెట్టి ఒక మెన్కి స్ట్రాంగ్గా ఆపోజిట్గా నిలబడాలంటే నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది అంటే ఆమె జిమ్కి వెళ్తుంది, లైక్ ఒక బాడీ మీరు చూసిండొచ్చు, తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. ఆమె లైక్ ఒక మంచి బాడీ ఇట్లా అది అని చెప్పేసి చూపిస్తూ ఆర్మ్స్ కానీ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. రమ్య మోక్ష పేరు అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది, ఆమె కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకోటి రీతు చౌదరి కూడా ఏం తక్కువ తినిందా అంటే ఆమె కూడా సేమ్ లైక్ రమ్య మోక్ష, మరీ రమ్య మోక్ష లాగా వైరల్ అవ్వలేదు కానీ బట్ గుడ్ కంటెస్టెంట్. ఆమె దగ్గర నుంచి కంటెంట్ వస్తుంది, ఆమె దగ్గర నుంచి కూడా మంచి టాలెంట్ ఉంది. సాంగ్స్కి డ్యాన్స్ వేయడమైనా సరే, ఏమైనా స్క్రిప్ట్ వేయడమైనా సరే, జోక్ వేయడమైనా సరే, ఏమైనా టాస్క్లు పెడితే ఆడడమైనా సరే. వీళ్ళందరూ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో పనిచేయడము, జబర్దస్త్లోనో, మా టీవీ షోస్, ఈటీవీ షోస్, వీళ్ళంతా వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకి అలవాటు ఉంటుంది. లైక్ చేయగలుగుతారు, చూపించగలుగుతారు, ఏమైనా ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు. అందుకోసం వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకో కంటెస్టెంట్ సీరియల్ నుంచి అయితే మన తేజస్విని గౌడ మీకు అందరికీ తెలిసిందే. మన అమర్దీప్ ఉన్నాడు కదా సీజన్ 7లో. రే ఒక్క ఓటు రా అని అడుక్కున్నా కాదు, లైక్ ఒక రిక్వెస్ట్ చేసిన అమర్దీప్ వాళ్ళ వైఫ్ అయితే రాబోతా ఉన్నారు, తేజస్విని గౌడ. ఆమె కూడా లైక్ చాలా షోలు ఆడింది. వాళ్ళిద్దరు కలిసి చాలా కపుల్ షోలో విన్ అయిన ఉన్నవి, కపుల్ షోలో డ్యాన్స్ చేసిన ఉన్నది, కపుల్ షోలో మంచి టాస్క్లు ఆడిన రోజులు ఉన్నాయి. ఆమె కూడా పర్సనల్గా వస్తే, అమర్దీప్ ఎట్లనో వచ్చాడు కాబట్టి వాళ్ళ వైఫ్ కూడా వస్తారు పక్క. వాళ్ళ వైఫ్ కూడా వచ్చిన తర్వాత మంచి కంటెంట్ అయితే ఇస్తారు. ఆమె కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి కంటెంట్ మంచిగా వస్తుంది. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఎవరు అంటే కావ్య ఎవరు అంటే మీకు తెలియకపోవచ్చు, కొన్ని నేమ్స్ సిమిలర్గా ఉంటాయి టీవీ యాక్టర్స్ కాబట్టి. కావ్య అంటే నిఖిల్ వాళ్ళ స్టోరీ. మరి నేను పర్టికులర్గా నేమ్ అయితే మెన్షన్ చేయలేను, వాళ్ళ రిలేషన్ ఏందనేది మనకు తెలియదు కాబట్టి, మనకు క్లారిటీ లేదు కాబట్టి. నిఖిల్కి వాళ్ళకి సంబంధించిన మ్యాటర్. నిఖిల్ లాస్ట్ టైం ఏదైతే స్టోరీ చెప్పినాడో, ఏదైతే నాకు వెళ్ళి తన కాళ్ళైనా పట్టుకుంటా, తన కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా అనే స్టోరీ ఏదైతే కూర్చోబెట్టుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పినారో స్టోరీ, లైక్ ఇప్పుడు కావ్య కూడా సేమ్ ఏమైనా చెప్పొచ్చు, దాని నుంచి ఏమైనా లాగొచ్చు. బిగ్ బాస్ ఊరికే ఉండడు. బిగ్ బాస్ ఏం చేస్తాడు, లాస్ట్ టైం నిఖిల్ దగ్గర నుంచి వచ్చిన స్టోరీని ఇప్పుడు కావ్య దగ్గర నుంచి లాగడానికి అయితే పక్కా చూస్తారు. ఏదో ఒక టాస్క్లో, ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక ఎపిసోడ్లో అయితే ఆ టాస్క్ అయితే కంపల్సరీ పెడతాడు. మీ పాస్ట్ గురించి చెప్పడము, మీకు ఎవరైనా ఫస్ట్ లవ్వా, సెకండ్ లవ్వా, లేకపోతే వాళ్ళ లవ్ జర్నీ ఎలా ఉండేది మొత్తం అడిగేలాగా ఏదో ఒకటి స్క్రిప్ట్ పెట్టి మొత్తానికి ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. తక్కువడైతే కాదు. బిగ్ బాస్ 9 సీజన్ తెలుగులో ఇంత కంటెంట్ వచ్చి, ఇంతమంది సెలెక్ట్ అయ్యి, ఒక సెలబ్రిటీలు అయ్యి, కామన్ మ్యాన్స్ ఎదిగి కప్పులు కొట్టినారంటే బిగ్ బాస్ అంత తక్కువడేం కాదు. అండ్ మన కావ్య ఏం చెప్తుంది ఫర్దర్గా, ఇప్పుడు
లాస్ట్ టైం నిఖిల్ చెప్పిన దానికి ఇప్పుడు కావ్య చెప్పబోయేదానికి సింక్లో ఉంటుందా, లేకపోతే డిస్ట్రాక్ట్ అవుతుందా, ఏమవుతుంది, అసలు సినిమా లెవెల్లో భారీ ట్విస్ట్లు ఏమైనా వస్తాయా చూద్దాం. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే లాస్ట్ టైం నేనే చాలా మటుకు రివ్యూస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కావ్య మధ్యలో నిఖిల్ మధ్యలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది, లైక్ ప్రూఫ్లు తెచ్చి పెట్టడం. అందుకోసం చాలా వెయిట్ చేస్తా ఉన్నాను నేనైతే ఈ కంటెంట్ కోసం. కంటెంట్ ఇన్ ద సెన్స్ నిఖిల్ ఒకటి చెప్పాడు, కావ్య ఏం చెప్తుంది, కావ్య చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు మధ్యలో అసలు ఏంటి ఫైట్స్, ఆ డిస్ట్రాక్ట్ ఏమైంది అనేది మొత్తం మనం రివ్యూలో అప్పుడు మాట్లాడుకున్నాం. ఏదైతే కావ్య వచ్చిన తర్వాత చెప్పకపోతే నాట్ కంటిన్యూగా వెళ్ళిపోదాం. మనకి చాలా కంటెంట్ ఉంది బిగ్ బాస్లో, నాట్ ఓన్లీ కావ్య, నాట్ ఓన్లీ నిఖిల, రైట్? మనకి చాలా కంటెంట్ అవుతుంది. వీళ్ళు 4 అమ్మాయిలు, తేజస్విని గౌడ, కావ్య, రమ్య మోక్ష, రీతు చౌదరి. ఏంటి బ్రో నలుగురైనా ఇంకా సెలెక్ట్ అవ్వలేదా అంటే అవుతా ఉన్నారు. మోస్ట్లీ చాలా మందిని అయితే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంటర్వ్యూస్ అంత లేట్ అవుతా ఉన్నాయంటే చాలా మంది ప్రపోజల్స్ ఈసారి కామన్ మ్యాన్స్ పెట్టడం వల్ల వాళ్ళవి సెలెక్ట్ చేయడానికి, వాళ్ళవి షార్ట్ లిస్ట్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంది. అందుకే ఫస్ట్ సెలబ్రిటీలు కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆఫ్టర్ మనకి 9 ఈ కామన్ మ్యాన్స్ని తీసుకొని వస్తారా, లేకపోతే కామన్ మ్యాన్స్ పేరుతో ఇన్ఫ్లుయెన్సర్లనే లేకపోతే ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లనే తీసుకొని వస్తారా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో మీకు ఎంతవరకు క్లారిటీ వచ్చిందో, ఎంతమంది కంటెస్టెంట్లు మీకు నచ్చారో, మీకు ఫేవరెట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అది చెప్పడం మర్చిపోయినా. ఓకే, భయ్యా సన్నీ యాదవ్ అనే పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే 99.9% అయితే ఉంది. ఎందుకంటే బైక్ రైడర్, తను కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక వైరల్ అవ్వడం జరిగింది, కేసు జరగడం జరిగింది. తను కూడా ఇప్పుడు ఒక బిగ్ కంటెంట్ అంటే ఓవరాల్ కంట్రీస్ అన్ని బైక్ మీద తిరిగాడు కాబట్టి ప్రస్తుతం తనకి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. వేరే కంట్రీకి వెళ్ళకూడదు, లైక్ ఇక్కడే ఉండాలి. ఆయన దగ్గర నుంచి కూడా సేమ్ లైక్ ఇప్పుడు రమ్య మోక్షని ఏదైతే వైరల్ అయ్యి ఇట్లా తీసుకోవడం జరిగిందో, ఆయన కూడా వైరల్ కంటెస్టెంటే. ఆయనను కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. బాయ్స్లో 5 మెంబర్స్, గర్ల్స్లో అయితే 4 మెంబర్స్. గర్ల్స్లో ఇంకా 2-3 పేర్లు వినపడతా ఉన్నాయి. కల్పిత అని చెప్పేసి, ఇంకో సీరియల్ యాక్టర్ నవ్య అని చెప్పేసి చాలామంది ఉన్నారు. బట్ కన్ఫామ్ ఇంకా అవ్వలేదు, ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఫర్దర్గా మనం ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, మొత్తం ఓవరాల్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సెలబ్రిటీలు ఎంతమంది, కామన్ మ్యాన్స్ ఎంతమంది అనేది ఓవరాల్గా మనం దీన్ని ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఒక లైక్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. పాత వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్లో పెట్టుకోండి, లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతైతే లైక్ చేస్తే అంత యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్. వచ్చేసాడు రాజా.